2017లో కర్ణాటకకి దగ్గరలో ఉన్న బళ్ళారికి చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన యశ్వంత్ జాగర్లమూడి గారు ఒక యూనిక్ కేఫ్ ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో తన ప్రొఫెషన్ ని వదిలేసి మరి లసిడే కెఫే ని స్టార్ట్ చేశారు. మొదలుపెట్టిన 2 ఏళ్లలోనే యశ్వంత్ గారు తన యూనిక్ బిజినెస్ స్ట్రాటజీస్ తో లసిడే కెఫేని ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ కింద మార్చడమే కాకుండా ఇండియా మొత్తం మీద 150కు పైగా అవుట్లెట్స్ ని ఓపెన్ చేశారు. ఒక్కసారి మనం లసిడే కెఫే యొక్క మెన్యూని గమనిస్తే స్టార్టింగ్ ప్రైస్ 35 రూపీస్ నుండి మ్యాక్స్ టు మ్యాక్స్ 150 రూపీస్ మధ్యలోనే ఉంటాయి. అసలు ఇంత తక్కువ ప్రైజెస్ కి అమ్ముతూ లసిడే కెఫేని యశ్వంత్ గారు 200 కోట్ల సామ్రాజ్యంగా ఎలా నిర్మించారు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే నేను మీ చందు, మీరు చూస్తున్నారు చందు ఇన్సైట్స్. 2012లో యశ్వంత్ గారికి సరిగ్గా 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో 2 ఏళ్ల పాటు వర్షాలు పడక రైతులందరూ నష్టాల్లో మునిగిపోయారు. ఇదంతా చాలా దగ్గరగా చూస్తున్న యశ్వంత్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనకి ఇంతగానం నష్టాలు వస్తున్నప్పటికీ మనం ఇంకా ఎందుకోసం వ్యవసాయం చేయాలి, మనం వేరే వృత్తి ఏదైనా చేసుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వ్యవసాయం అనేది లాభాల కోసం చేసేది కాదని, దానివల్ల చాలా మందికి కూలీ దొరుకుతుంది, ఎంతో మందికి వ్యాపారం జరుగుతుంది, కొన్ని కోట్లాది మందికి ఆహారం దొరుకుతుందని వాళ్ళ నాన్నగారు తనతో చెప్తాడు. ముఖ్యంగా వ్యవసాయాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దని యశ్వంత్ వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఇదంతా విన్న యశ్వంత్ గారు జీవితంలో ఏదైనా గొప్పగా సాధించి కనీసం ఒక 100 మందికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చాలా బలంగా నిర్ణయించుకుంటారు. సరిగ్గా ఈ రోజుకి మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అయి చూసుకుంటే లసిడే కెఫే ఇండియా మొత్తం మీద 150కి పైగా అవుట్లెట్స్ తో పాటు 600 మందికి పైగానే ఎంప్లాయ్మెంట్ ని కల్పించారు. అయితే ఇదంతా ఓవర్ నైట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా కాదు. ఎన్నో కష్టాల్ని మరెన్నో అవమానాల్ని తట్టుకున్నాకే యశ్వంత్ గారు ఈ రోజు ఈ పొజిషన్ కి వచ్చారు. అయితే కెరియర్ స్టార్టింగ్ డేస్ లో చాలా మంది మీ నాన్నగారు నిన్ను కష్టపడి ఇంజనీరింగ్ చదివించింది, నువ్వు లస్సీ అమ్ముకుంటావని చాలా హేళనగా మాట్లాడేవారు. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా యశ్వంత్ గారు కెఫే బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఒక యూనిక్ బిజినెస్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేసి మెక్డొనాల్డ్స్, స్టార్ బక్స్, బరిస్టా అండ్ కాఫీ డే లాంటి కాంపిటీటర్స్ ని తట్టుకొని 200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ కెఫే బిజినెస్ లో యశ్వంత్ గారు సాల్వ్ చేసిన 5 మేజర్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మెక్డొనాల్డ్స్ యొక్క ఫ్రాంచైజ్ ఓపెనింగ్ ఛార్జ్ వచ్చేసి 20 కోట్లు అయితే స్టార్ బక్స్ కి 1,20,00,000. ఇంకాస్త చిన్న బ్రాండ్స్ లైక్ ఎంబీఐ చాయ్ వాలా చూసుకున్నా కూడా ఎంబీఐ చాయ్ వాలా ఫ్రాంచైజ్ ఓపెనింగ్ ఛార్జ్ 15 లక్షల నుండి 20 లక్షలు పెట్టింది. మరోవైపు మన లసిడే కెఫేని చూసుకుంటే కేవలం 8 to 9 lakhs లోనే ఫ్రాంచైజ్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ 8 to 9 lakhs లోనే లసిడేతో పాటు జాయింట్ ఫ్రాంచైజ్ మోడల్ కింద బర్గర్ పావ్ ని కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అంటే మనం ఒక బ్రాండ్ కోసం మనీ కడితే అదే మనకి 2 బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు బర్గర్ పావ్ బ్రాండ్ ఏంటంటే కెఫేని రన్ చేస్తున్నప్పుడు యశ్వంత్ గారు ఏం గమనించారంటే వాళ్ళ కస్టమర్స్ అక్కడ దొరికే మిల్క్ షేక్స్ అండ్ డ్రింక్స్ తో పాటు ఏమైనా స్నాక్స్ ని తినడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు యశ్వంత్ గారు ఎలాగో కస్టమర్స్ దగ్గర నుండే నేచురల్ గా డిమాండ్ అనేది క్రియేట్ అవడంతో కామన్ గా దొరికే స్నాక్స్ లైక్ శాండ్విచెస్, పిజ్జాస్ అండ్ బర్గర్స్ లాంటివి కాకుండా ఏదైనా యూనిక్ స్నాక్ ని సర్వ్ చేయాలని అనుకున్నారు. అదే టైంలో COVID-19 కారణంగా లాక్డౌన్ పెట్టడంతో యశ్వంత్ గారు ఆ సమయంలో బాగా రీసెర్చ్ చేసి బర్గర్ పావ్ అనే ఒక యూనిక్ స్నాక్ ని క్రియేట్ చేశారు. అంటే వెస్టర్న్ బర్గర్ అండ్ ఇండియన్ వడా పావ్ యొక్క ఇండో ఫ్యూజన్ కలయికే ఈ బర్గర్ పావ్. అలాగే దాని యొక్క ప్రైస్ కూడా కేవలం 49 రూపాయలు మాత్రమే. సో దీని కారణంగా మిగతా కెఫేలతో పోలిస్తే లసిడే కెఫే అనేది ఒక యూనిక్ కెఫేగా పేరు తెచ్చుకుంది. ప్రాబ్లం నెంబర్ 2, స్పేస్ రిక్వైర్మెంట్. మనం ఏదైనా కెఫేని స్టార్ట్ చేయాలంటే కనీసం మనకి 800 to 1000 స్క్వేర్ ఫీట్ ప్లేస్ కావాలి. కానీ లసిడే కెఫేని చూసుకుంటే కేవలం 150 to 250 స్క్వేర్ ఫీట్ లో కూడా ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేసే ఆప్షన్ ఉంది. ప్రాబ్లం నెంబర్ 3, అఫోర్డబిలిటీ. అఫోర్డబిలిటీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మన లసిడే కెఫే సాల్వ్ చేసింది. మనం లసిడే కెఫే అండ్ బర్గర్ పావ్ యొక్క మెన్యూని గమనిస్తే ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ లైక్ మొజితో, మర్డ్స్, మిల్క్ షేక్స్, మోమోస్, వెడ్జెస్, చీజ్ మార్, బర్గర్ పావ్ లాంటి ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ అన్ని 50 రూపాయల నుండి 100 రూపాయలు మధ్యలోనే దొరుకుతాయి. ఇలా అన్నింటినీ తక్కువ ప్రైజెస్ లో అందిస్తూ టైర్ 3 అండ్ టైర్ 3 సిటీస్ లో అన్ని ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళని అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని ఫోకస్ చేస్తూ యశ్వంత్ గారు బిజినెస్ ని రన్ చేస్తున్నారు. అందుకే వీళ్ళ ప్రొడక్ట్స్ ని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ప్రాబ్లం నెంబర్ 4, 0% రాయల్టీ ఫీజ్. లసిడే కెఫే తీసుకున్న మరొక డేంజరస్ మూవే ఈ 0% రాయల్టీ ఫీజ్. అసలు రాయల్టీ ఫీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బ్రాండ్ దగ్గర ఫ్రాంచైజ్ ని తీసుకుంటే వాళ్ళకి కట్టే ఓపెనింగ్ ఛార్జ్ తో పాటు మనం 5 to 6% ఆఫ్ సేల్స్ ని వాళ్ళకి రాయల్టీ ఫీజ్ కింద కట్టాలి.
కానీ లస్సీడే కెఫే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు. సంపాదించిన మనీ మొత్తం కూడా డైరెక్ట్ గా ఇన్వెస్టర్స్ పాకెట్ లోకే వెళ్తుంది. లస్సీడే కెఫే యొక్క బిజినెస్ మోడల్స్ లో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఏ గేమ్ చేంజర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే యశ్వంత్ గారు అండ్ వాళ్ళ టీం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ లస్సీడే అండ్ బర్గర్ పావ్ లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కేరళ పుట్టు ఐస్ క్రీమ్, కేరళలో ఫేమస్ డిష్ అయిన పుట్టుని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ మీద ప్లేస్ చేసి దాన్ని ఒక యూనిక్ స్నాక్ గా బయటికి ఇంప్లిమెంట్ చేశారు. అది ఓవరాల్ ఇండియా మొత్తం కూడా సూపర్ హిట్ అయింది. అలాగే మార్కెట్ ట్రెండ్స్ ని కూడా లస్సీడే కెఫే వాళ్ళు చాలా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి యూనిక్ బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల యశ్వంత్ గారు లస్సీడే కెఫేని 200 కోట్ల సామ్రాజ్యంగా మార్చేశారు. అలాగే మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చెప్తే లైక్ చేసి మన చందు ఇన్సైట్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.